గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. తమ పేరేంటి? నా పేరు వెంకటరమణ అండి. గతంలో ఒకసారి మీరు ఒక హిందూ పంతులకి ఇట్లా భోజనాలు పెట్టి చేసినప్పుడు నేను ఒకసారి మీతో మాట్లాడాను గతంలో. చెప్పండి సార్. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆన్ చేసుకుంటాను. బాగా ఆన్ చేసుకోండి. రికార్డింగ్ ఆన్ చేసుకుని ఎవరికి పెడతారు? ఎవరికన్నా పెట్టినా మీకు భయం లేదు కదా? నాకా అస్సలు 0% భయం కూడా లేదు. 0% సార్. డిస్ప్లే వచ్చింది. 0% కూడా లేదు సార్ భయం. రికార్డింగ్ అనేది ఓకే. ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్, రికార్డింగ్ చేసుకొని ఎవరికి పెడతారు అని. నేను ఎవరికైనా పెట్టచ్చు, మీకేమైనా అభ్యంతరం ఉందంటారా? నాకు అభ్యంతరం ఏమీ లేదు సార్, మీరు ఎవరికైనా పెట్టుకోండి, నాకేం అభ్యంతరం చెప్పండి. మీరు రికార్డింగ్ ఆన్ చేసుకుంటాను అన్నప్పుడే ఎవరికో పెడతారనే కదా. నాకెవరు లేరండి, నేను ఎవరికి పెట్టాను. కానీ యాక్చువల్లీ నేను అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు కూడా నేను మీతో ఏం చర్చించాను. కానీ యాక్చువల్లీ మీరైతే క్రిస్టియన్ ఫెయిత్ ని ఫాలో అవుతారు కదా? 100% సార్. అదే సమయం అట్ ద సేమ్ టైం యూ రెస్పెక్ట్ అదర్ ఫెయిత్స్ ఆల్సో కదా? డెఫినెట్లీ. ఇది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు జాన్ పాల్ ఇష్యూ. ఒకసారి దాని గురించి చెప్పాలంటే నేనైతే దాని విషయంలో మీతో నేనేం చర్చించను. ఎందుకంటే అది మీరే దాన్ని గతంలో అఘోరిని ఎట్లయితే నిగ్గు తెరిచి బయట పెట్టారో అట్లా మీరే బయట పెట్టాలా, ఇక అది మీకే వదిలేస్తున్నా. అయితే ఇప్పుడు నేను మీకు కాల్ చేసిన ప్రధాన విషయం ఏంటంటే, మీరు గత 2-3 లైవ్స్ నుంచి ఎస్పెషల్లీ నిన్నటి లైవ్ లో కూడా మీరు ఏం చెప్పుకుంటూ వస్తున్నారంటే, నేను నా పూర్తి మద్దతుని ఈ సాయి భక్తులకు ప్రకటిస్తున్నాను అని చెప్పారు కదా. అవును సార్. దానికోసమనే నేను కాల్ చేయాల్సి వచ్చిందండి. చెప్పండి సార్, పర్వాలేదు. వెంకటరమణ గారు, మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ అండి. సరే, ఒక విషయం చెప్పాలి. నేను ఒక బ్లైండ్ పర్సన్ ని. మీరు ఒక బ్లైండ్? హైదరాబాద్ లో ఉంటారా? అవునవునవును. చెప్పండి. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. నేను కొన్ని ఎన్జిఓస్ లో వాటిలో పనిచేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాదంతా ఎన్జిఓ సెక్టారే. ఓకే. యాక్చువల్లీ ఇక నేనంటే మిమ్మల్ని మీకు ఇది చేయండి అది చేయొద్దని చెప్పే రైట్స్ నాకే కాదు ఎవరికి లేవు. కానీ జస్ట్ నా ఒపీనియన్ చెప్పడానికి చేస్తున్నాను అంతే. మీరు ఏమైనా చేయండి, మీరు వెళ్ళండి వెళ్ళకపోయినా అది మీ ఇష్టం. కానీ కమింగ్ టు పాయింట్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ సాయి డాక్టర్ అనేది ఏదైతే ఉందో అది నా ఒపీనియన్ ప్రకారంగా ఈ హిందూ మతాన్ని కలుషితం చేయడానికి వచ్చినటువంటి డాక్టర్ అండి. ఇది హిందూ మతాన్ని కలుషితం చేయడానికి వచ్చినటువంటి మతమే సాయి మతం అని మీరు అంటారు, అంతేనా? డాక్టర్ సిద్ధాంతం. అవును, సిద్ధాంతం. మరి ఈ సాయిబాబా అని దేవుడుగా కొలుస్తున్న వాళ్ళందరూ హిందువులేనా? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు సాయిబాబా ఒకటి సార్, నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను మీకు. 110% సాయిబాబా భక్తుల్లో 99.999999% హిందూసే ఉంటారు. ఇప్పుడు సాయిబాబాని పూజిస్తుంది, ఆరాధిస్తుంది, కొలుస్తుంది, అందులో అర్చకత్వం చేస్తుంది క్రైస్తవులు, ముస్లింలు కాదు కదా, హిందువులే కదా, బ్రాహ్మణులే కదా. భక్తులుగా ఉన్న వాళ్ళేమో హిందువులు, పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, అంతే కదా? అవును సార్, బ్రాహ్మణులే అర్చకులుగా అందులో వర్క్ చేస్తున్నారు, అది కూడా ఫ్యాక్టే. మరి ఇప్పుడు ఎందుకని మీరు ఎంత చేసినా ఏ అర్చకుడు కూడా సాయిబాబా మందిరాన్ని వదిలిపెట్టి బయటకు రావట్లేదు సార్? ఇప్పుడు ఎవరికి, ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే పర్సనల్ అప్లికేషన్స్, పర్సనల్ అప్లికేషన్స్ కోసం మీరు కలుషిత మతం, సాయి మతాన్ని కలుషిత మతం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మరి ఆ బ్రాహ్మణులు ఎందుకు బయటకు రావట్లేదు ఆ షిరిడి దేవాలయాలను వదిలేసేసి? నా పాయింట్ అది. సరే, నేను ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి నేను మీకు కౌంటర్ క్వశ్చన్ ఒకటి వేస్తాను. మీరు క్వశ్చన్ కి కౌంటర్ క్వశ్చన్ అనుకోకపోతే చెప్పండి సార్, పర్వాలేదు, ఏముంది. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కొన్ని మెయిన్ డాక్ట్రిన్స్ ఉంటాయి, కొన్ని మార్జినల్ డాక్ట్రిన్స్ ఉంటాయి, అంటే అంతగా పాపులారిటీ పొందనివి. అయితే దాంట్లో కూడా కొంతమంది ప్రీస్టులు ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మెయిన్ వాళ్ళు ఈ మార్జినల్ లో ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు రాంగ్ అని చెప్తారు.
చెప్తారు కదా. ఇదైతే మీకు 100% ఇదంతా ఈ పాలిటిక్స్ అని మీకు తెలుసు కదా. రాంగ్ అని చెప్పినా లేదా రాంగ్ అని చెప్పకపోయినా ఎవరి దాంట్లో వాళ్ళు ఉండి శుభ్రంగా వారి వారి నమ్మకాలని వారి వారి ఫెయిత్ ని అంత బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. బట్ మీరేంటంటే సాయి మతాన్ని కలుషిత మతం, హిందూ మతాన్ని నాశనం చేయడానికి పుట్టిన మతం అంటున్నారు. అది రోడ్లకి గోలగోలు చేస్తున్న మీరే, క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు. సార్ అది 100% ఇప్పుడు సాయిబాబాని దేవుడుగా కొలిచింది హిందువులే, సాయిబాబాని గుడులు కట్టింది హిందువులే, సాయిబాబాని పూజిస్తుంది హిందువులే, సాయిబాబా గుడిలో అర్చకులు బ్రాహ్మణ పండితులే. ఈ రోజు అదే సాయిబాబా మావాడు కాదు, ఆయన ముస్లిము, ఫకీరు, దుర్మార్గుడు అని మాట్లాడుతుంది కూడా మీ హిందువులే. అయ్యా బాను గారు, సార్ ఒకటి అదే నేను అక్కడికే వస్తున్నానండి. హిందువులలో ఇప్పుడు సాయిబాబా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉన్న వ్యక్తి ఏం కాదు కదా మీరు దేవుడిగా కొలిచింది. ఆయన దాదాపు 100 ఏళ్ల నుంచి ఉన్నాడు. 100 ఏళ్ల నుంచి ఏం చేశారు సార్? అది 100 ఏళ్ల నుంచి చాప కింద నీరు లాగా పాక్కుంటూ అలా ఇప్పుడు అది మొగ్గగా ఉన్నప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరండి దాన్ని. అది పెరిగి ఇప్పుడే అది ఏ పరిస్థితికి వచ్చిందంటే హిందూయిజం యొక్క ఎగ్జిస్టెన్స్ నే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అది. ఇప్పుడు నిన్న యాక్చువల్ గా అంటే జనరల్ గా నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీరు లలిత్ గారికి కౌంటర్ చేసినా, మీరు భాస్కర్ కిల్లి గారికి కౌంటర్ చేసినా, ఆ విషయాలు ఏ వాటిలలో కూడా నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే లేవు. అది మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫెయిత్ డిఫరెంట్, ఆ ఫెయిత్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ కాదు సార్. నేను ఇప్పుడు మీరు ఏంటి అని అంటే నేను క్రిస్టియన్ అని ప్రౌడ్ గా చెప్పుకుంటా. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేస్తా అనేది కూడా చాలా గర్వంగా చెప్పుకుంటా. 100% అది నేను ఒప్పుకుంటాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా చేసే దాన్ని కూడా నేను హర్షిస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మీరు వెళ్తే వెళ్ళండి, వెళ్ళకపోతే అది మీ ఇష్టం. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ సాయి డాక్టరీన్ అంటే ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే సాయి మతం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేయకపోవడమే మంచిదేమో అనేది నా ఉద్దేశం అండి. అంటే ఎంకరేజ్ చేయకపోవడం అంటే హిందువులు చీలికలు చేస్తున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సాయిబాబా మా వాడు కాదనంటే మరి మీరే చెప్తున్నారు కాకుండా నీరులాగా వెళ్ళిపోయిందండి అని. ఎంతో మంది లక్షల మంది సాయిబాబా భక్తులు ఉన్నారు. తెలంగాణలో 8,000 సాయిబాబా మందిరాలు ఉన్నాయి. ఆంధ్రాలో సుమారుగా 6,000 మందిరాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం కావాలా? ఈ సాయిబాబా భక్తులు ఏం కావాలా? ఈ షిరిడి సంస్థానం ఏం కావాలా? సాయిబాబా మందిరాలు ఏం కావాలా? అందులో పనిచేసే పూజారుల పరిస్థితి ఏంటి? ఇదంతా మీరు చిలికలు వచ్చేసేసి హిందువుల్లో చిలికలు వచ్చేసేసి ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. దాదాపుగా మెజారిటీ సాయిబాబా భక్తులు. వీళ్ళందరూ మా వాళ్ళు కాదనంటే వీళ్ళందరూ సాయిబాబాను వదిలిపెట్టి ఎట్లా వస్తారనుకుంటున్నారు సార్ చెప్పండి. ఇదంతటికి హిందూయిజం లో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే హిందూయిజాన్ని పూర్తిగా నాశనం చేసింది కాంగ్రెస్, కమ్యూనిస్ట్. ఇక్కడ అది వేరే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వైసీపీయో, టీడీపీయో, జనసేన ఇవి మాకు తెలియదు సార్. అది హిందువుల్లో ఇప్పుడు సాయిబాబాను పూజించింది క్రైస్తవులు అయితే మీరు అనుకోవచ్చు సాయిబాబా సాయిబాబా మావాడు కాదు అని. అరే మనోళ్లే కదా, హిందువులే కదా, తోటి హిందువులే కదా, హిందూ బంధువులే కదా పూజించింది. ఓకే సార్, ఆ టాపిక్ వద్దాం. ఇప్పుడు ఓకే దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సాయిబాబా ఏమంటాడు? నేను యాక్చువల్లీ నేనే అల్లాని, నేనే యేసుని అని కూడా అంటాడు కదా. ఒక్క క్రిస్టియన్ పాస్టర్ తోటి ఒక్క క్రిస్టియన్ పాస్టర్ తోని సాయి డాక్టరీన్ క్రిస్టియన్స్ ఫాలో కావచ్చు అనిపించండి. ఇవన్నీ నాకు తెలియదు సార్. ఇవన్నీ నాకు తెలియదండి తమ వెంకటరమణ గారు. నాకు ఇదిగోండి మతాలు అని అంటే అవన్నీ మన వ్యక్తిగతాలు, మన నమ్మకాలు, మన సిద్ధాంతాలు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చా. నాకు 4 కులాలు, 4 మతాల వాళ్ళతో నేను కలిసి పనిచేయాలి. కలిసి ఉన్నప్పుడు నలుగురు గాలి పీల్చుకుని, 4 మతాల వాళ్ళు, 4 కులాల వాళ్ళు గాలి పీల్చుకుని ఆ గాలి కూడా మేము పీల్చుకున్నప్పుడు మాకెందుకు సార్ ఈ మతపెట్ట చెప్పండి? మాకెందుకు సార్? ఏ క్రైస్తవుడు లేకుండా ఇంకో హిందువు లేడు, ఏ హిందువు లేకుండా ఇంకో ముస్లిం లేడు, వీళ్ళ ముగ్గురు లేకుండా ఇంకో మతాలు లేవు, ఇంకో కులాలు లేవు. ఈ కులం వాడితో ఆడికి అవసరం ఉంటది, ఆ కులం వాడితో ఈడికి అవసరం ఉంటది, ఈ కులం వాడితో వాళ్ళిద్దరికి అవసరం ఉంటది. ఇట్లా
జరుగుతూ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు ఈ కొత్తగా ఈ మత పెట్ట మతోన్మాదం ఇదంతా ఎందుకు సార్ మనకి సార్ మీరు నిరుద్యోగ సమస్యల గురించి, ఆడపిల్లల పైన అత్యాచారాల గురించి, లేకపోతే పేదవాళ్ళకి, హిందువులకి, పిల్లలకి చదువు గురించి, లేకపోతే హాస్పిటల్స్ గురించి, వైద్యం గురించి, కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులరైజర్ గురించి, చిన్నపిల్లల పైన అత్యాచారాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడితే ఎంత బాగుంటది సార్ చెప్పండి అయ్యా. మీరు అవన్నీ ఓకే ఇష్యూస్ ఇప్పుడు దేశంలో బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయిలే గానీ ఇప్పుడు మీరు క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ నుంచి డైవర్ట్ అవుతున్నారు సార్. ఇప్పుడు నేను మీరేమంటారంటే సాయిబాబాకి మీరేమంటారంటే సాయిబాబాని ఎంకరేజ్ చేయొద్దు అని అంటారు, అంతేగా? చేయకపోవడం కరెక్ట్ అనేది నా చెయ్యొద్దు. సాయిబాబాని ఎంకరేజ్ చేస్తే నాకేం వస్తుంది, ఎంకరేజ్ చేయకపోతే నాకేం వస్తుంది? మీలో మీరే హిందువులే రోడ్లు ఎక్కుతారు, ఆల్రెడీ ధర్నాలు చేస్తున్నారు. అక్కడెక్కడో కరుణాకర్ సుగుణ గారిని, లలిత్ కుమార్ గారిని దిష్టి బొమ్మలో తగలబెట్టి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు ఎక్కడో మొత్తానికి. ఇట్లా సాయిబాబా భక్తులందరూ రోడ్లు ఎక్కి అప్పుడు హిందువులకి ప్రశాంతంగా తగ్గు పెట్టిన వాళ్ళు అవుతారు ఈ బ్యాచ్. అప్పుడు క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళు కొట్టుకు చేస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉంటారు ప్రశాంతంగా. అది వద్దంటాను నేను. సాయిబాబా భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్, వాళ్ళని గౌరవించండి సార్, తప్పే ఉంది సార్. సరే సార్, ఒక చిన్న క్వశ్చన్, ఓకే గౌరవిద్దాం. నిన్న యాక్చువల్లీ వేరే ఒక ఛానల్లో నేను ఒక వీడియోలో చూస్తే ఒక లేడీ టెస్ట్ మనీ ఇస్తూ ఏమన్నదంటే, నేను దగ్గర సాయిబాబాని నమ్మినప్పటి నుంచి అన్ని తిరుపతి మర్చిపోయాను, శ్రీశైలం మర్చిపోయాను, యాదగిరిగుట్ట మర్చిపోయాను, అండ్ నాకు మొత్తం నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా హాలిడేస్ వస్తే షిరిడికి పోయేదాన్ని. అటువంటిది ఈ మధ్య ఇప్పుడు మీ వీడియోలు చూసిన తర్వాత నాకు యాక్చువల్లీ మన నిజమైన సంస్కృతి ఏది అనేది నాకు తెలిసింది అన్నది. మరి దీని మీద మీరేమంటారు? ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అంటే దీనిలో మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు హిందువులను డైవర్ట్ చేయడానికే ఇది వచ్చింది అనే పాయింట్ మీకు అర్థం కాలేదా? ఇందులో హిందువులు డైవర్ట్ చేయడానికి ఏముంటదండి అవసరం? అదే ఆమె అన్నది కదండి, నేను ఇళ్ళకి వచ్చినప్పటి నుంచి మొత్తం అన్ని మర్చిపోయినాను అంటే ఆవిడ వ్యక్తిగతం. ఇప్పుడు ఆవిడ సాయిబాబాను మోసం చేసినట్టే. మరి ఇంతకాలం పూజించిందిగా దేవుడని చెప్పండి, ఇంతకాలం పూజించిందా? మరి ఇప్పుడు ఎవరో చెప్తారని చెప్పి సాయిబాబాను వదిలేశానంటే ఆవిడ నిజమైన ఫెయిత్ కాదు. మరి ఆవిడ ఎక్కడ సాయిబాబాను మోసం చేసింది ఆవిడ. మీరు మరి అంతే సార్, ఇప్పుడు ఇవన్నీ మన నమ్మకాలు సార్, మన నమ్మకాలు, మన వ్యక్తిగత నమ్మకాలు దానిపైన ఉంటది సార్. ఇంతకాలం పూజ చేసి సాయిబాబా వదిలేసేసి ఇది సంస్కృతి, నిజమైన సంస్కృతి తెలుసుకున్నాను అనటం వెనక చాలా లోతైనటువంటి మోసం ఉంది. అయ్యో, నేనేమో మోసం నుంచి బయటపడింది అనే కోణంలో నేను చూస్తున్నాను, ఇదేమో ఆమె ఇప్పుడే మోసంలోకి వెళ్ళింది అనే కోణంలో మీరు. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలని నేనేం కాల్ చేయలేదు, కానీ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నా. యాక్చువల్లీ అంటే మీరు గతంలో నాకు చాలా టైం ఇచ్చారు. నేను 10 minutes అడిగితే మీరు 20 minutes, ఇప్పుడు కూడా చాలా టైం ఇచ్చారు మీరు నాకు. అది జస్ట్ మీతో నా ఒపీనియన్. ఇప్పుడు ఆ సాయి ఇంకోటి ఏంది, ఆ రమణానంద, ఇప్పుడు రమణానంద మహర్షి గారి మీద ఏంటి అభిప్రాయం? మీరు అంటున్నారు ఇప్పుడు ఆయన గురించి. ఇప్పుడు అక్కడికే వచ్చాను. అది కూడా ఇంచుమించుగా ఇలాంటిదేనండి. అంటే ఎలాంటిది? మోసమా? సాయి డాక్టర్ లాగానే ఈ రమణానంద డాక్టర్ కూడా. అక్కడ రమానంద మహర్షి గారి ఆశ్రమానికి నేను వెళ్ళానండి. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ఆశ్రమంలో శివలింగాలు ఉన్నాయి. 800 kgs బంగారంతో చేయించినటువంటి శివలింగం ఉంది, అది కూడా మేము చూసాం. అక్కడ సనాతన ధర్మంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి హిందూ దేవి దేవత విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఒక్క సాయిబాబా మాత్రమే కాదు, ఆశ్రమం 200 ఎకరాలు మొత్తం మేము 5 గంటలు పట్టింది తిరిగి చూడటానికి. చాలా చక్కగా చూపించారు, చాలా చక్కగా అందరూ దేవి దేవతలు, కనకదుర్గ, కాళీమాతాదేవి, హనుమంతుడు, ఆ తర్వాత ఇంకా రాముడు, సీత విగ్రహాలు, హిందూ దేవి దేవతలు మొత్తం ఎంతమంది అయితే ఉంటారో సనాతన ధర్మంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అది సంతోషం. మీరు యాక్చువల్లీ అక్కడ పోయి మీరు కొద్దిగా రిఫ్రెష్ అయిందంటే ఓకే, ఐఎమ్ ఆల్సో హ్యాపీ అబౌట్ దట్. నేను చూశాను సార్, చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను అక్కడ ఒక వెహికల్ ఉంటే ఆ వెహికల్ లో ఎక్కించుకొని మొత్తం అంతా ఆశ్రమం అంతా చూపించారు, బ్రహ్మాండంగా చూపించారు. అక్కడికి భక్తులు కూడా అందరూ దేవుళ్ళు ఆరాధించే భక్తులు కూడా వస్తున్నారు అక్కడికి, సాయిబాబా భక్తులు మాత్రమే కాదు. మరి నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఇక మీ ఇష్టం సార్. మీ హిందూ బంధువుల్ని కొట్టుకుంటారు, చంపుకుంటారు,
మీ ఇష్టం, తద్వారా మనోభావాలు దెబ్బతిని వాళ్ళందరూ రోడ్లు ఎక్కితే హిందువుల మధ్య చీలికలు వస్తాయి. అది కరెక్ట్ కాదు, ఇది మనకు మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నా. నాది ఒకటే సిద్ధాంతం, అందరూ బాగుండాలి, అందులో సాయిబాబా భక్తులు ఉండాలి, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండాలి, యేసు ప్రభు ఆరాధించే వాళ్ళు ఉండాలి, మస్జిద్ లో అల్లాని పూజించే వాళ్ళు కూడా ఉండాలి. అందుకే కదా సార్ లాస్ట్ టైం మీరు ఆ పంతులకి అట్లా ఫుడ్ పెట్టి వాళ్ళకి వస్త్ర దానం అన్నదానం చేసిన వీడియో చూడగానే నేను మీకు అందుకే కదా మీకు ఆ రోజు కాల్ చేస్తా, మళ్ళా ఈ రోజు కాల్ చేస్తున్నా. ఎందుకంటే థ్యాంక్ యూ వెంకటరమణ గారు. నేను కొంచెం